క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ మా ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొంచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. మరి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుటని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. క్రీస్తునందున ప్రియులారా, మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో భూమి ఆకాశాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశములలో ఉన్నటువంటి సమస్త జీవరాశులతో దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. కాబట్టి భూమితో మాట్లాడతాడు, ఆకాశంతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు. భూమి ఆయనకు లోబడుచున్నవి, తర్వాత ఆకాశం కూడా ఆయనకు లోబడుతుంది. మరి 4వ వచనంలో ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి తన ప్రజలైనటువంటి వారికి దేవుడు న్యాయం తీర్చే దేవుడు అని దీని ద్వారా మనము అర్థం చేసుకోవాలి. బలి అర్పణ చేత, దేవుని యొక్క బలి అర్పణ చేత, ఒకటేసారి అర్పించబోట చేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడటం ద్వారా, సిలువ బలియాగం ద్వారా, బలి అర్పణ చేయటం ద్వారా నాతో నిబంధన చేసుకునేటువంటి నా భక్తులను అంటున్నాడు దేవుడు ప్రియులారా. కాబట్టి దేవునితో నిబంధన చేసుకున్నామా అనే సంగతి పరీక్ష చేసుకోవాలి. నిబంధన చేసుకున్న వారందరినీ కూడా నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అని ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ లోకంలో అనేక మంది భక్తులు ఉన్నారు, కానీ దేవుడు నా భక్తులని పిలుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి నా యొద్దకు తీసుకురమ్మని అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ విధంగా అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు ఎవరు కూడా ప్రవేశించలేరు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో నా భక్తులు, వాళ్ళను నా యొద్దకు సమకూర్చుడని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా న్యాయకర్త అయినటువంటి దేవుడు మనకున్నారు. కాబట్టి ఆకాశము ఆయన యొక్క నీతిని తెలియజేస్తూ ఉందని చెప్పేసి మనము చదువుకోవచ్చు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలోనికి ఆకర్షించబడదాం గాక, దేవుని చిత్తము చేసేవారుగా మార్చబడదాం గాక, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా మనం మార్చబడదాం గాక. బలి అర్పణ చేత దేవుని యొక్క కృపలో ఆయనతో నిబంధన చేసుకునే వారంగా ఉందుము గాక. మరి నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని అంటున్నాడు. కాబట్టి దేవునికి భక్తులుగా మనము జీవించదుము గాక, భక్తి కలిగి జీవించే వారంగా ఉందుము గాక. నా యొద్దకు సమకూర్చుడి అని చెప్పేసి అంటున్నాడు. ఆయన యొద్దకు సమకూర్చబడే వారంగా మనము ఉందుము గాక. కాబట్టి గొర్రెలన్నింటినీ కూడా మరి ఒక చోట వదిలిపెట్టి తప్పిపోయినటువంటి ఒక్క గొర్రె కోసము వెతకడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి మరి మనం కూడా ఆ విధంగా తప్పిపోయినటువంటి వారిని వెతికే వారంగా ఉండాలి, వారి దగ్గరకు వచ్చి పిలిచే వారంగా ఉండాలి, మందలో కలుపుకునే వారంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. మరి ఆ విధంగా మరి మనకు న్యాయకర్తగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి మరి ఆయన కృపలో మనం అందరం కూడా ఆయన సారూప్యంలోనికి ఎదుగుతూ ముందుకు సాగుదము గాక. ప్రేమ నమ్మకంగా కృపగల ప్రియ ప్రభా, పరలోక వందన మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. నువ్వు న్యాయకర్త అయినటువంటి దేవుడవు, న్యాయాన్ని తీర్చే దేవుడవు. బలి అర్పణ చేత నిబంధన చేసుకోవాలని చెప్తున్నావు ప్రభా. మరి ఆ విధంగా నిబంధన చేసుకుని నా భక్తులు అంటున్నావు ప్రభా. మరి నా యొద్దకు సమకూర్చుడు అంటున్నావు ప్రభా. ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నావు ప్రభా. స్తోత్రాలు వందనాలు ప్రభా. న్యాయకర్త అయినటువంటి దేవుడవు నైనా, ఆకాశాన్ని నైనా మరి భూమిని సృష్టించినటువంటి దేవుడవు తండ్రి. సమస్తము
నీ యొక్క మాటకు లోబడుతున్నాయి తండ్రి. మానవుడు లోబడకుండా వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి మార్గమును ఏర్పాటు చేసుకుని తండ్రి వారు మరి గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితులలో ఉండగా నేను మరి తప్పైనటువంటి గొర్రెలను వెతకడానికి నేను మీ యొక్క మార్గంలో నడిపించడానికి మీరు ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేను ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, సాయం తెచ్చండి. నేను నిత్య మార్గంలోనికి నేను ప్రజలను నడిపించండి, సహాయం దయచేయండి, కృప చూపించండి. నీ కాయసకరమైన మార్గము నేను ఎవరి యందు కూడా ఉండకుండా సాయం దయచేయండి, మాలో కూడా ఉండకుండా చేయండి. మీ చిత్తం నెరవేర్చండి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త ప్రభా. గొప్పవారినిగా చేయండి, గొప్ప కార్యాలు చేసేవారినిగా తయారు చేయండి. మీ యొక్క ఆత్మతో నింపండి, ఆత్మతో ముద్రించండి. అభిషేకముతో నేను దినదినము నూతనమైన అభిషేకంతో నింపుదురని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచే ప్రభా. గొప్ప కార్యాలు చేసేవారినిగా, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసేవారినిగా తయారు చేయండి. ఒక్కొక్కరితో మాట్లాడండి. ఎవరెవరి పట్ల మీరు ప్రణాళిక కలిగి ఉన్నారో ప్రత్యేక ప్రణాళికలను మీరు నెరవేర్చుకొని మీ నామాన్ని గనపరుచుకుందరని, ప్రతి విధమైన సహాయం అనుగ్రహించుదని, కీడోపాయం తొలగించి మీ నామాన్ని గనపరుచుకుందరని ప్రార్థనలకి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచుదురని, వధు సంఘంగా మమ్మల్ని తయారు చేయుదురని తండ్రి కృప చూపించుదురని యేసునామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.